హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను రివ్యూ చేయబోయే మోటార్ సైకిల్ కవాసాకి ZX10R, ద ఛాంపియన్షిప్ WSBKని రూల్ చేసిన మెషిన్ అనమాట. 6 times కన్సిక్యూటివ్ ఛాంపియన్ మిస్టర్ జానథన్ రే ఇదే బండి యూజ్ చేస్తారు ఇప్పటికీ. ఆల్మోస్ట్ డిజైన్ ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. సో దీని గురించి వివరాలన్నీ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇదే కవాసాకి వాళ్ళ సరికొత్త ZX10R 2021 మోడల్. మీరు చాలా రోజులు అడిగారు, అన్న వీలైతే ఇది రివ్యూ చేయండి, తెలుగులో చేయండి అని. సో ఇది WSBKలో డామినేటింగ్ ఫోర్స్ అనమాట. లాస్ట్ 6 కన్సిక్యూటివ్ ఛాంపియన్షిప్స్ జానథన్ రే అనే రైడర్ ఈ బైక్తోనే గెలిచారు. సో ప్లస్ ఆయన 100 రేస్ విక్టరీస్ సాధించారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీట్స్ అనమాట ఇన్ రేసింగ్ హిస్టరీ. అండ్ ఆయన చాయిస్ ఆఫ్ వెపన్ ఎప్పటికీ ZX10R. ఇది 2021కి ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేశారు. ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేశారు చూద్దాం. ఫస్ట్ డిజైన్ అంతా కొత్తదండి, రీవర్క్ చేశారు. ఏరోడైనామిక్స్ కంప్లీట్లీ చేంజ్ అయింది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ మనకి ఇంటిగ్రేటెడ్ వింగ్లెట్స్ ఇచ్చారు. ఇది దగ్గర దాపు 17 to 18% ఎక్స్ట్రా డౌన్ ఫోర్స్ ఆఫర్ చేస్తుంది. దీనివల్ల మనకి బండి హై స్పీడ్ కొడుతున్నప్పుడు ఆ పికప్కి ఇట్లా బండి ఫ్రంట్ వీల్ లేవకుండా ఆ డౌన్ ఫోర్స్ కింద బండి ప్లాంటెడ్గా ఉండేటట్టు సహాయం చేస్తుంది. అదే కాకుండా LED హెడ్ ల్యాంప్స్ ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా ఫస్ట్ టైం, ఇంతకుముందు LED హెడ్ ల్యాంప్స్ వచ్చేవి కాదు. ఇదొక విషయము. విండ్ స్క్రీన్ మనకి టాలర్ విండ్ స్క్రీన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 10 to 14 mm టాలర్ విండ్ స్క్రీన్. దీనివల్ల మనకి విండ్ బ్లాస్ట్ ప్రొటెక్షన్ వస్తుంది, ప్లస్ బెటర్ ఏరోడైనామిక్స్ అనమాట. రివర్ మార్క్ అనేది యూజువల్లీ H2 అనే బండిలో వస్తుంది, కానీ ఇక్కడ ఫస్ట్ టైం 10R పైన రివర్ మార్క్ ఇచ్చారు. ఎందుకంటే దీంట్లో చాలా వరకు చేంజెస్, బిల్డ్ క్వాలిటీ కానీ ఎక్విప్మెంట్ కానీ చాలా వరకు వాళ్ళు చేంజ్ చేశారు. KRT కవాసాకి రేసింగ్ టీమ్ ఎంబ్లమ్ అనేది కూడా ట్యాంక్ పైన ఇచ్చారు. సో దీనివల్ల KRT యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే కవాసాకి రేసింగ్ టీమ్ ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో పిస్టన్స్ కానీ కనెక్టింగ్ రాడ్స్ కానీ దీంట్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్, ఇంజిన్ కాంపోనెంట్స్ అన్నీ కూడా రేస్ స్పెక్ కాంపోనెంట్స్ అనమాట. చాలా లైట్ వెయిట్ అండ్ పర్ఫార్మెన్స్ పార్ట్స్తో చేయబడినది. ప్లస్ అదే కాకుండా ట్యాంక్ ప్యాడ్, మనకి మంచి క్వాలిటీ ట్యాంక్ ప్యాడ్ ఇచ్చాడు. 17 లీటర్ ట్యాంక్ ఇచ్చారు. వెనకాల ముందు ఎట్లయితే మనకి డౌన్ ఫోర్స్కి వింగ్లెట్స్ ఇచ్చారో, వెనకాల మనకి ఎయిర్ ఛానలింగ్ కోసం ఎగ్జాస్ట్ వెంట్స్ ఇచ్చారు. సో ఇది కూడా ఓవరాల్ ఏరోడైనామిక్స్కి అసిస్ట్ చేస్తుంది. పర్ఫెక్ట్ ఎయిర్ ఛానలింగ్ విత్ ద రైడర్. విండ్ టనల్ టెస్టింగ్ అంతా చేశారనమాట. ఎక్స్టెన్సివ్ విండ్ టనల్ టెస్టింగ్ చేసి హై స్పీడ్ స్టెబిలిటీ కానీ ఏరోడైనామిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్కి దీంతో తీసుకెళ్లారు, మనం చూస్తున్నాం. ప్లస్ ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. బండిని పవర్ చేసేది 998cc ఇన్లైన్ 4 అనమాట. ఇన్లైన్ 4 ఇంజిన్. పవర్ ఏమో 203 bhp అండి. అండ్ విత్ ర్యామ్ ఎయిర్ ఇంటేక్ మనకి 213 PS వరకు వెళ్తుంది, 213 bhp వరకు. ర్యామ్ ఎయిర్ ఇంటేక్ అంటే ఇదే అండి, ఇక్కడ ఈ ఎయిర్ బాక్స్ ఏదైతే ఉందో ఇది ర్యామ్ ఎయిర్ ఇంటేక్. దీనివల్ల ఎయిర్ ఛానలింగ్ మన ఇంజిన్ని ఇంకా కూల్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడానికి సహాయపడుతుంది. ప్లస్ ఇంకా కూలింగ్ని ఎన్హాన్స్ చేయడానికి ఇండిపెండెంట్ ఎయిర్ కూల్డ్ ఆయిల్ కూలర్ ఇచ్చారండి. ఇంతకుముందు అది ఇంటిగ్రేటెడ్ వచ్చేది, కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ యూనిట్ ఇచ్చారు, ఎయిర్ కూల్డ్ ఆయిల్ కూలర్, ఫర్ బెటర్ హీట్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఈవెన్ అండ్ హైయర్ RPMs. ప్లస్ దీంట్లో ఏదైతే మనకి అవుట్లెట్స్ ఇచ్చారో ఇక్కడ ఫేరింగ్లో, దిస్ ఎన్షోర్స్ దట్ ది హాట్ ఎయిర్ ఫ్రమ్ ద రేడియేటర్ ఇస్ బ్లోన్ అవే ఫ్రమ్ ద రైడర్స్ లెగ్స్. ఇక్కడ ఇచ్చారు కాబట్టి, సో అది ఒకటి మనం గమనించాలి. ఇటు సైడ్ కూడా మనం చూడొచ్చు, ఏదైతే గిల్ వెంట్స్ ఇచ్చారో ఇది ఇట్ బ్లోస్ ది హాట్ ఎయిర్ ఫ్రమ్ ద రేడియేటర్ అవే ఫ్రమ్ ద రైడర్స్ లెగ్స్ అనమాట. ఇంకోటి ఫ్రేమ్ చాసీ గురించి మాట్లాడినట్లయితే మనకి ట్విన్ స్పార్ అల్యూమినియం చాసీ ఇచ్చారు. సో దీంతోపాటు మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, ఈ రెండు కలిసి బండికి అల్టిమేట్ స్టెబిలిటీ అనేది ఆఫర్ చేస్తాయండి. సో ట్విన్ స్పార్ అల్యూమినియం చాసీ అలాంగ్ విత్ ది అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఆఫర్ బెస్ట్ ఇన్ క్లాస్ హై స్పీడ్ స్టెబిలిటీ, కార్నరింగ్ స్టెబిలిటీ అండ్ సూపర్ బ్యాలెన్స్ అండ్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. సస్పెన్షన్ గురించి మాట్లాడదాం.
ఫ్రంట్ ఏమో మనకి 43mm USD ఫోక్స్ ఇచ్చారు. బ్యాలెన్స్ ఫ్రీ ఫోక్స్ ఏదైతే WSBK మెషిన్లో దొరుకుతుందో. వెనకాలేమో BFRC లైట్ మనకి రేర్ మోనోషాక్ ఇచ్చారు. ఇది కూడా WSBKలో యూజ్ చేయబడుతుంది. ఫ్రంట్ది కొంచెం సాఫ్ట్వేర్ సెట్టింగ్ ఇచ్చారు బెటర్ రైడ్ క్వాలిటీ కోసం, కానీ వెనకాలది స్టిఫర్ సెట్టింగ్ ఇచ్చారు సూపర్ హై స్పీడ్ స్టెబిలిటీ కోసం. బ్రేక్స్ చూసినట్లయితే 330mm డ్యూయల్ డిస్క్స్ అనమాట ఫ్రమ్ బ్రెంబో M50 మోనోబ్లాక్స్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. స్టైలమాస్ ఇప్పుడు వాళ్ళది లేటెస్ట్ బ్రేకింగ్ టెక్నాలజీలో టాప్ అనమాట. కానీ స్టైలమాస్ నాకు తెలిసి వాళ్ళు RRలో ఇస్తున్నారు, 10RRలో 10Rలో M50 మోనోబ్లాక్స్ ఇస్తున్నారు. ఇది కూడా మోర్ దెన్ సఫిషియంట్ అండి. వెనకాల కూడా డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, రేర్ స్ప్రాకెట్. ఇంతకుముందు 39 టీత్ రేర్ స్ప్రాకెట్ వచ్చేది, ఇప్పుడు 41 టీత్ రేర్ స్ప్రాకెట్ వస్తుంది. దీనివల్ల ఇన్ గేర్ యాక్సిలరేషన్ బీభత్సంగా ఉంటుంది, చాలా రిఫైన్డ్గా చాలా పక్కాగా ఉంటుందన్నమాట. సో టైర్స్ చూసినట్లయితే 190 సెక్షన్ టైర్స్ ఇచ్చారు. ఇది బ్రిడ్జ్స్టోన్ వాళ్ళది రేసింగ్ స్ట్రీట్ RS11 టైర్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా మంచి రోడ్ గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ ఓవరాల్ చూసినట్లయితే ఇది బండి ఒక డిజైన్ అండి, చాలా పక్కాగా చాలా అందంగా కనిపిస్తుంది. క్విక్గా ఒక వాక్ అరౌండ్ ఇచ్చేస్తాను మీకు చూడండి. ఫొటోస్ కంటే ఎదురుగుండా చూడడానికి చాలా బాగుంది. LED లైటింగ్ ఆల్ అరౌండ్ అండి. ఇంతకుముందు మనకి LED ఇండికేటర్స్ వచ్చేవి కాదు, ఇప్పుడు LED టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు, LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఓలిన్స్ స్టీరింగ్ డాంపర్ ఇచ్చారు. ఇది కూడా మనకి వైలెంట్ యాక్సిలరేషన్ చేసేటప్పుడు బండి స్టీరింగ్ స్టెబిలిటీని కాపాడడానికి, అంటే స్టీరింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళకుండా స్టేబుల్గా ఉండేటట్టు ఈ స్టీరింగ్ డాంపర్ సహాయపడుతుంది. ప్లస్ ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు, క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు, కార్నరింగ్ ABS ఉంది, క్విక్ షిఫ్టర్, ఆటో బ్లిప్పర్, ప్లస్ లాంచ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మనం ఏదైతే కోరుకుంటామో సూపర్ బైక్ నుంచి అన్నీ ఇచ్చారు. అది కూడా ప్రైస్ ఆఫ్ జస్ట్ 15.14 lakhs ఎక్స్ షోరూమ్ అండి. మనకి WSBK ఛాంపియన్షిప్ విన్నింగ్ మిషన్ మనకి యాక్సెస్ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్పోర్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇది రైడింగ్ మోడ్. ఇది చేంజ్ చేయాలంటే ఇక్కడ ఈ మోడ్ బటన్ని మీరు లాంగ్ ప్రెస్ చేయొచ్చు. రోడ్కి వచ్చినామంటే మీనింగ్ మారిపోతుంది. కానీ రెయిన్ మోడ్, మళ్ళీ రోడ్ మోడ్, అండ్ మళ్ళీ స్పోర్ట్ మోడ్. సో ఇక్కడ మీరు మోడ్ ఏదైతే బటన్స్ ఇక్కడ ఇచ్చారో అప్ డౌన్ చేసుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఈ మోడ్స్ అనేది మీకు మారుతుంది. మోడ్స్ మారేటప్పటికి ఓన్లీ థ్రాటిల్ రెస్పాన్స్, థ్రాటిల్ సెన్సిటివిటీ మారుతుంది, కానీ ఓవరాల్ పవర్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. స్పోర్ట్లో మంచి యాక్సలరేషన్, ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్సలరేషన్ ఏదైతే మనం కోరుకుంటామో అది మనకి ఇవ్వబడుతుంది. వేరే సెట్టింగ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ట్రిప్ A, ట్రిప్ B, లీన్ యాంగిల్, మ్యాక్స్ లీన్, ఇవన్నీ ఓడోమీటర్ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ యావరేజ్ స్పీడ్, టోటల్ టైం, బ్యాటరీ వోల్ట్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఫ్యూయల్, ఇంజిన్ టెంపరేచరు, టైము, అంబియంట్ టెంపరేచరు, రెవ్ కౌంటరు, స్పీడోమీటరు, ఏమేమి మోడ్స్ ఆన్ ఉన్నాయి, గేర్ పొజిషన్ ఇండికేటర్ అన్నీ ఇచ్చారు. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం సెలెక్ట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇలా మనం మెయిన్ మెనూలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ మనం అప్ డౌన్ చేసుకుంటూ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సర్వీస్, బ్లూటూత్ అంటే రైడాలజీ యాప్ ద్వారా మీరు బైక్ స్టాటిస్టిక్స్ అన్నీ తెలుసుకోవచ్చు. డిస్ప్లేలో వెళ్తే మీరు డిస్ప్లే చేంజ్ చేసుకోవచ్చండి. మోడ్ 1, టైప్ 1, టైప్ 2 ఉంది. నాకు టైప్ 2 చాలా ఇష్టం అండి, ఎందుకంటే కొంచెం వరకు మనకు ఆ రేస్ బైక్ కొంచెం R1 లాంటి ఫీల్ అది తీసుకొస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఈ సెలెక్ట్ బటన్ ఇక్కడ ఉంది కదా, ఈ సెలెక్ట్ బటన్ ప్రెస్ చేయాలి. చూడండి, బ్యూటిఫుల్ రెవ్ కౌంటర్, యాస్టిస్ ఒక రేస్ మిషన్ లాగా ఉంది. ల్యాప్ టైమర్తో పాటు గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, మోడ్ ఉంది, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ ఉంది, ప్లస్ స్పీడ్ పక్కకి ఇచ్చాడు. స్పీడ్ మధ్యలో ఇచ్చేసి ఇది పక్కకి ఇస్తే బాగుండని నా అభిప్రాయము. రెవ్ కౌంటర్ చాలా నీట్గా ఉంది. పాతది చాలా బ్యూటిఫుల్గా ఉండేది, రెడ్ కలర్ రెవ్ కౌంటర్ ఇట్లా లైటప్ అయ్యేది, చాలా బ్యూటిఫుల్గా కనిపించేదండి. కానీ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఇచ్చాడని చెప్పొచ్చు. రివర్ మార్క్ ఇక్కడ ఉంది. సో ఇది బండి యొక్క ఓవర్ వ్యూ అండి. దీన్ని కంప్లైంట్స్ అంటే బెటర్ ఉండొచ్చు అంటే లీవర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇస్తే బాగుండు, ఎందుకంటే ఇక్కడ మనకి బ్రెంబో లీవర్ ఇచ్చాడు, బ్రెంబో మాస్టర్ సిలిండర్ ఇచ్చి అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు, కానీ అటు సైడ్ ఇవ్వలేదు, లీవర్కి ఇవ్వలేదు, క్లచ్ లీవర్కి ఇవ్వలేదు. ప్లస్ బ్రేక్కి ఏమో రబ్బర్ హోజెస్ ఇచ్చాడు, కానీ స్టీల్ బ్రేడెడ్ లైన్స్ ఇస్తే బాగుండని నా అభిప్రాయం. సో అంతే అండి, ఇది బండి యొక్క సారాంశము. బండి యొక్క
ప్రైస్ ఏమో 15.14 lakhs ఎక్స్ షోరూము. ఈ ప్రైస్కి ఇటువంటి బండి దొరకడము అన్బిలీవబుల్ వాల్యూ ఫర్ మనీ. సో ఇప్పుడు బండిని రైడ్కి తీసుకెళ్ళి రైడ్ ఫీల్ ఎలా ఉందో మనము చూద్దాం. సో దీంట్లో మనకి నేను చెప్పినట్టు ప్రస్తుతానికైతే మనం ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్దాము. ముందు ట్రాఫిక్ కొంచెం ఎక్కువ వస్తున్నట్టుంది, కొంచెం చూసుకొని నడిపిద్దాము. సో కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళేసి వద్దాము. ఫస్ట్ టైము వెహికల్ కూడా హెవీ వెహికల్ కూడా వెళ్తుంది. సో రిలాక్స్గా స్టార్ట్ చేద్దాము. మీరు కావాలంటే ఆ టాప్ స్పీడ్ రన్ అవన్నీ చూడడానికి, టాప్ స్పీడ్ కాదు, జస్ట్ హై స్పీడ్ స్టెబిలిటీ టెస్ట్ కోసం. ఇంగ్లీష్ రివ్యూ చూసుకోవచ్చు. కానీ దీంట్లో బ్యూటీ ఏంటంటే అండి, ఆల్రెడీ ఇంగ్లీష్ రివ్యూ కంప్లీట్ చేశాను, అందుకని చెప్తున్నాను. చాలా రిఫైన్ చేశారు ఇంజిన్ని BS6 మోడల్ కోసము. అండ్ ఈ విండ్షీల్డ్ అనేది కొంచెం పైకి లేచింది, ఆల్మోస్ట్ 10 to 14 mm పైకి లేపారు. ఫుట్ పెగ్స్ అనేది పైకి వచ్చాయి, ప్లస్ క్లిప్ ఆన్స్ అనేది కిందికి వెళ్ళాయి. దీనివల్ల మనకి కమిటెడ్ ప్రాపర్ సూపర్ స్పోర్ట్ సీటింగ్ పాస్చర్ లభిస్తుంది. అదే కాకుండా చాలా ఇబ్బంది కలిగేటట్టు కాదండి. ఒక్కసారి మీకు అలవాటు అయిందంటే మీరు హ్యాపీగా నడిపించుకోవచ్చు. సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది, ప్లస్ మనకి హ్యాండిల్ బార్స్ చాలా వైడ్గా ఇచ్చారు. అండ్ దీని పేరు స్టీరింగ్ డ్యాంపర్ అనమాట. సో ఇది దేనికి ఉందంటే ఓలిన్ స్టీరింగ్ డ్యాంపర్. యూజువల్లీ మనము ఈ పవర్ఫుల్ బైక్స్లో ఎంత ఘోరమైన పవర్ ఉంటుందంటే మనకి బండి అన్స్టేబుల్ అయిపోతుంది హై స్పీడ్స్లో. ఆ స్టెబిలిటీ కోసం, స్టీరింగ్ స్టెబిలిటీ కోసము ఇది స్టీరింగ్ డ్యాంపర్ ఇస్తారు, ఆ పవర్, ఆ ఫోర్స్ని కంటైన్ చేయడానికి. అదే కాకుండా మనకి ఫ్రంట్ ఏమో బ్యాలెన్స్ ఫ్రీ ఫోక్స్ లభిస్తాయి షోవా నుంచి. సేమ్ ఏదైతే WSBK ఛాంపియన్షిప్ మెషిన్లో ఉంటుందో అదే బ్యాలెన్స్ ఫ్రీ ఫోక్స్ షోవా నుంచి మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయి. అదే కాకుండా మనకి వెనకాల BFRC రేర్ కుషన్ లైట్ ఇది షోవా నుంచి మోనోషాక్ ఇవ్వబడింది. అది కూడా వాళ్ళ WSBK మెషిన్లో ఇవ్వబడుతుంది. దీంట్లో 39 కంటే మనకి 41 టీత్ రేర్ స్ప్రాకెట్ ఉంది. సో దాంట్లో మనకి యాక్సలరేషన్, ఇన్ గేర్ యాక్సలరేషన్ బీభత్సంగా ఉంటుంది. రిఫైన్మెంట్ అసలు మన ఏం చెప్పాలి, బాహుబలిలో ఒక పాట ఉంటుంది కదండి, పచ్చబొట్టు, ఆ మెలోడియస్ సాంగ్ అంత స్వీట్గా, అంత మెలోడియస్గా, అంత రిఫైన్డ్గా ఉందని చెప్పచ్చు మెలోడియస్ సాంగ్ లెక్క. సో ఇది బండి యొక్క క్విక్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్. ఎక్కువ నేను రేజ్ చేస్తున్నాను ఎందుకంటే ముందు హెవీ వెహికల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఒక రౌండ్ వేసుకొని జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ ఇస్తాను బండి ఒక యాక్సలరేషన్ది ఎంత ఘోరంగా ఉంటుందని. Madness. Whoa, what a rush, what a machine. సో బండిలో క్విక్ షిఫ్టర్ ఉంది, ఆటో బ్లిప్పర్ ఉంది, అంటే వితౌట్ గేర్ మనము అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి The Brembo M50s give you all the confidence in the world. సో గైజ్ మీరు అనుకోవచ్చు అన్న ఉన్నట్టుండి సడన్గా మీరెందుకు ప్రత్యక్షమయ్యారని. సో ప్రాబ్లం ఏంటంటే GoPro Hero 9 బ్లాక్ మనకి GoPro ఇండియా వాళ్ళు పంపించారు. సో మన విజన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు, నా వర్క్ని అక్నాలెడ్జ్ చేస్తున్నందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. కానీ ప్రాబ్లం ఏమైందంటే బ్యాటరీ డెడ్ అయిపోయింది అప్పటికే, ఎందుకంటే ఇంగ్లీష్ రివ్యూ చేసి మళ్ళీ తెలుగు రివ్యూ చేశాను. సో ఆ తెలుగు మోటో వ్లాగ్ జరుగుతున్న సగంలోనే బ్యాటరీ డెడ్ అయిపోయింది. సో అందుకనే వీడియో ఫుటేజ్ అనేది పూర్తిగా రికార్డ్ కాలేదు. సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. పాత 10Rకి ఈ కొత్త 10Rకి ఏ
పరంగా డిఫరెన్సెస్ అండ్ ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ టైం బండి చాలా పెద్దగా కనిపిస్తుందండి. ఏదైతే మన కొత్త 10R ఉందో ఒక మ్యాసివ్ పెద్ద సూపర్ బైక్లకు కనిపిస్తుంది. ఇంతకుముందు కొంచెం చిన్నగా కాంపాక్ట్గా ఉండేది, ఇప్పుడు వీల్ బేస్ పెంచారు, ప్లస్ మన గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గించారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గినప్పుడు మనకి లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల బైక్ ఒక ప్లాంటెడ్ ఫీల్ చాలా బాగుంటుంది. ప్లస్ వీల్ బేస్ పెంచడం వల్ల మనకి బండి యొక్క హై స్పీడ్ స్టెబిలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదే కాకుండా ఫ్రంట్ ఆ ఫేరింగ్ కానివ్వండి, ఏదైతే విండ్షీల్డ్ పెంచారో 40 mm పెంచారు. సో ఫ్రంట్ ఆ వింగ్లెట్స్ ఇంటిగ్రేట్ చేయడం అంతా కూడా చాలా అగ్రెసివ్గా, చాలా మంచి రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేస్తుంది. ప్లస్ ఈ కొత్త 10Rకి పాత 10Rకి డిఫరెన్స్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ పంజా. సో అది మూవీ అంత కమర్షియల్ సక్సెస్ కాకపోయినా నాకు తెలిసినంత వరకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎంటైర్ ఫిల్మ్ కెరియర్లో మోస్ట్ స్టైలిష్ మూవీ ఎవర్. అండ్ దాంట్లో ఆయనను చూపించినట్టు నాకు తెలిసి వేరే ఏ మూవీలో అంత స్టైలిష్గా ఎక్కడ చూపించలేదు. సో ఆ మూవీ చాలా అండర్ రేటెడ్. దాంట్లో షియర్ క్లాస్ అండి, దాంట్లో సినిమాటోగ్రఫీ కానివ్వండి, మ్యూజిక్ యువన్ శంకర్ రాజా చింపేశాడు అసలు. ప్లస్ మన పవర్ స్టార్ గారు కూడా ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ ఆ మూవీలో వేరే లెవెల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ రోల్ ఆయన కోసం చేసినట్టు ఉంటుంది. సో అలానే ఈ 10R అనేది చాలా స్టైలిష్గా, చాలా ఎలిగెంట్గా, చాలా క్లాసీగా ఉంటుంది. ఇదే ప్రైస్లో మనకి బూసా కూడా దొరుకుతుంది. చాలా మంచి బండి అండ్ చాలా ఇంప్రూవ్ చేశారు. నేను బూసా రివ్యూ ఆల్రెడీ చేశాను, మీరు చూడకపోతే మీరు చూడొచ్చు, లింక్ నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదులుతాను. కానీ ఈ 10R అనేది ఇట్స్ అ వరల్డ్ డామినేటింగ్ ఫోర్స్ అనమాట. ఎందుకంటే WSBKలో 6 times కన్సిక్యూటివ్గా కొట్టడం అనేది అంత సులభమైన పని కాదు. అక్కడ మ్యాసివ్ ఆటో జాయింట్స్ వస్తారు, BMW, ఇంకా వేరే డుకాటి, ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసే ఆ ఒక ఈవెంట్లో కన్సిస్టెంట్గా కవాసాకి లీడ్ చేయడం అనేది, అది ఎప్పుడైతే ఆ మషీన్ నిజంగా బాగుంటేనే అంత కన్సిస్టెంట్గా కొట్టగలుగుతుంది. ఎందుకంటే రైడర్ కూడా ఒక లెవెల్ వరకు ఆయన స్కిల్తో నడిపేయగలుగుతాడు, కానీ మషీన్ సపోర్ట్ చేయకపోతే ఆయన గెలవలేడు. సో యాజ్ గుడ్ యాజ్ జానథన్ రే ఈజ్, ఈ కవాసాకి ZX10R కూడా ఈక్వల్లీ డిజర్వింగ్. ఎందుకంటే ఇద్దరు కలిసే ఆ ఒక ఛాంపియన్షిప్ అట్లా కన్సిక్యూటివ్గా కొడుతూ వస్తున్నారు. సో ఇది యాజ్ ఇట్ ఈస్ ఆ రెప్లికా లెక్క మనకు కనిపిస్తుంది. ప్లస్ ఈ రివర్స్ స్లాంట్ హెడ్ లైట్స్ ఇవ్వడం వల్ల ఒక ప్రాపర్ రేస్ బైక్, అసలు హెడ్ ల్యాంప్స్ కూడా సరిగ్గా కనిపించవు మనకి ఆఫ్ చేసి ఉంటే. సో ఒక ప్రాపర్ ట్రాక్ బైక్ లాంటి ఫీల్ ఆఫర్ చేస్తుంది. ప్లస్ చాలా వెల్ బిల్ట్ అని చెప్పొచ్చు. సీట్ కానివ్వండి, ఆ క్లిపాన్స్ కానివ్వండి, లేకపోతే ఫుట్ పెగ్స్ కానివ్వండి, ఆ సీటింగ్ పోస్చర్ కొంచెం అగ్రెసివే. కానీ ఒక్కసారి మీకు అలవాటు పడిన తర్వాత మీరు మెషిన్ ఒక అన్స్టాపబుల్ ఫోర్స్గా, ఒక వన్ ఫోర్స్ లెక్క అయిపోతారు. అంటే 2 ఎలిమెంట్స్గా ఉండకుండా యూ బికమ్ వన్ ఫోర్స్ లైక్ అన్ యారో. ఒక యారో మనము కొట్టినప్పుడు ఎలా వెళ్తుందో ఆ విధంగా మనము ఒక వన్ ఫోర్స్ అయ్యి ఆ ఎయిర్ ఛానలింగ్ వల్ల, ఏరోడైనామిక్స్ వల్ల ఎయిర్ని చీల్చుకొని అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ మనం ట్రావెల్ చేయగలుగుతాము. సో ఇవన్నిటికీ ఆ ఏరోడైనామిక్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ప్యాకేజ్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఆ కాంపోనెంట్స్ ఏదైతే ఇంజిన్ కాంపోనెంట్స్ యూజ్ చేశారో, అసలు ఫింగర్ ఫాలోవర్ వాల్వ్ యాక్చువేషన్ ఏదైతే WSBK ఛాంపియన్షిప్ మిషన్లో ఉంటుందో సేమ్ ఫింగర్ ఫాలోవర్ వాల్వ్ యాక్చువేషన్ దీంట్లో యూజ్ చేశారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కన్సిస్టెంట్ స్ప్రెడ్ ఆఫ్ పవర్ అండ్ టార్క్ త్రూ అవుట్ ద రెవ్ బ్యాండ్. అంటే లోవర్ ఎండ్, మిడ్ రేంజ్, టాప్ ఎండ్ మూడిట్లో మీరు థ్రాటిల్ ఓపెన్ చేస్తే చాలు ఆ పవర్, పికప్, టార్క్ అనేది అసలు కన్సిస్టెంట్గా మీకు డెలివర్ చేస్తుంది వెహికల్ విత్ పిన్ పాయింట్ ప్రెసిషన్. దానివల్ల మీకు కంప్లీట్ కంట్రోల్ బైక్లో మీకు వస్తుంది. సో ఇది 10R ఒక స్పెషాలిటీ. సో ప్రైస్ ఏమో నేను ఆల్రెడీ చెప్పాను, 15.14 lakhs. ఇప్పుడే రీసెంట్గా పెంచారు. ఇంతకుముందు 14.99 ఉండేది ఎక్స్ షోరూము. ఆన్ రోడ్ దగ్గర దాపు 18 చేంజ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది అడిగిండే అన్న 10R తెలుగులో కూడా చేయండి, సూపర్ బైక్ రివ్యూ చూడాలని ఉందని. సో సోలో క్రియేటర్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మనం దగ్గర దాపు 14,000 సబ్స్క్రైబర్స్ స్ట్రాంగ్ అవుతున్నాం. అది కేవలం మీ ప్రేమ, మీ సపోర్ట్ వల్లనే. సో మరొక రివ్యూలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.